బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కసారి మనం ఇది చదివి ఏ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు వస్తాయి అనేటువంటిది బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నాం. ఏ ఛానళ్ళలో వచ్చిందో రాలేదో మనకు తెలియదు, కానీ రిజర్వేషన్లు ఇవే ఉంటాయా మారుతాయి అనేటువంటి క్లియర్ గా మీ ముందు తీసుకొస్తా. ఒకసారి ఇది చదువుదాం. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. జనరల్కు 50% ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు. శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పు ప్రతిలో వివరాలు. నిన్న శుక్రవారం కదా, మొన్న ఆ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు వచ్చింది. ఏమని? జనరల్కు 50% ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు. ముందుకు వెళ్లడం తప్ప మార్గం లేని పరిస్థితులలో ఈసీ ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్. అక్కడి పరిణామాలను బట్టి తర్వాతి కార్యాచరణ. బీసీ రిజర్వేషన్లే ఎజెండాగా 16న మంత్రివర్గ భేటీ. 16 తారీఖు మంత్రివర్గం భేటీ. ఫస్ట్ 15 తారీఖు అన్నారు, మరి ఇప్పుడు 16 తారీఖు అంటున్నారు. 16 తారీఖు మంత్రివర్గం భేటీ. ఆ 16 తారీఖు మంత్రివర్గం భేటీ అయిన తర్వాత ఆ మంత్రివర్గంలో అంటే ఇదంతా డ్రామా, ఇదంతా కూడా డ్రామా. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడొచ్చు. మనం ఇంత మసిపూసి మారేడుకాయ చేసి మభ్యపెట్టి ఈ జనాలు పోటీ చేసేటోళ్ళతో ఖర్చులు పెట్టించి ఇదంతా నాశనం చేసేటువంటిదే ప్రక్రియ. సుప్రీంకోర్టు, హైకోర్టు అయిపోయింది. హైకోర్టులో ఏం జరిగిందో మనకు తెలుసు. హైకోర్టులో 42% రిజర్వేషన్ల ప్రకారం స్టే ఇచ్చారు. రైట్. ఇప్పుడు ఏం చేస్తారు? సుప్రీంకోర్టుకు పోతారట. సుప్రీంకోర్టుకు పోతే ఇక్కడ స్టే ఉంది. ఇదే రాజ్యాంగం, భారతదేశమే కదా, వేరే దేశం పోతలేరు కదా. మరి సుప్రీంకోర్టులో కూడా గదే వస్తుంది. ఎందుకు మరి? సుప్రీంకోర్టు ఆల్రెడీ 1992లోనే ఇంద్రసహాని కేసులోనే క్లియర్గా చెప్పింది. ఇంద్రసహాని కేసులో క్లియర్గా చెప్పింది. ఏమని? 50% రిజర్వేషన్లు మించి ఇవ్వకూడదు అని చెప్పింది ఆల్రెడీ. ఎప్పుడు? 1992లోనే. ఇక ఒకసారి చెప్పింది, మళ్ళీ మారుతుందా? కోర్టు ఒకసారి ఒక తీర్పు ఇచ్చింది, మళ్ళీ మారుతుందా అనేటువంటిది ఒకసారి చూస్తే, హైకోర్టు మొన్న స్టే ఇచ్చింది కూడా సుప్రీంకోర్టు 1992 సంబంధించి 50% రిజర్వేషన్లు దాటొద్దన్న దాని మీదనే హైకోర్టు మొన్న స్టే ఇచ్చింది. ఇంకా రద్దు చేస్తుంటే రద్దు చేయలేదు, స్టే ఇచ్చింది. 4 వారాలలో కౌంటర్ ఫైల్ చేసి అదంతా కాస్త కొంత అవబోతుంది. మరి ఈలోపు హరిబరిగా రేవంత్ రెడ్డి 42% మరి నెగ్గుతుందా నెగ్గదా అని తెలిసి చేసిందా తెలివక చేసిందా అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు ఈ బీసీ రిజర్వేషన్ 42% సంబంధించి ఆమోదం చేశారు. శాసనసభలో, శాసన మండలిలో కూడా చేశారు. శాసన మండలిలో చేసిరు. దీంట్లో రెండిట్లలో కూడా అయింది. అయితే ఏమవుతుంది? అది జీవో అవుతుంది. జీవో అంటే శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఎవరు ఎక్కువ మంది, ఏ పార్టీ అధికార పార్టీ ఉంటుందో ఆ పార్టీకి అనుగుణంగా ఎక్కువ మంది చేయలెత్తితే, చిన్నప్పుడు మనం స్కూల్లో పోయిన తర్వాత సారు చేయెత్తుర్రా అంటే చేయెత్తే చూసినావా, అట్లా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేయెత్తురు అంటే చేయెత్తుతారు. ఆ చేయెత్తింది ఎక్కువ మంది ఎవరుంటే అది జీవో పాస్ అయినట్టు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది కాబట్టి ఎక్కువ మంది అలా చేయెత్తిరు కాబట్టి అది జీవో పాస్ అయింది. రైట్. అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. సిపిఐ సపోర్ట్ చేసింది, ఎంఐఎం సపోర్ట్ చేసింది, అట్లాగే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని సపోర్ట్ చేసినాయి. ఓకే, అది మనం హర్షించదగ్గదే, స్వాగతించదగ్గదే. కానీ ఇక్కడ ఈ జీవో కాస్త చట్టరూపం దాల్చాలంటే, చట్టంగా రావాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ఈ గవర్నర్ ఆమోదం లేకుండా గవర్నర్ ఈ శాసన మండలిలో శాసనసభలో వచ్చిన జీవోను గవర్నర్ ఆమోదిస్తే అది చట్టం అవుతుంది, లేకపోతే అది జీవోగానే ఉంటుంది. అయితే ఈ జీవో కోర్టులలో చెల్లదు. కోర్టుల్లో జీవో చెల్లదు. మరి కోర్టులో చెల్లాలంటే ఏం చేయాలి? చట్టంగా మారాలి. చట్టంగా మారాలంటే ఏం చేయాలి? గవర్నర్ ఆమోదించాలి. గవర్నర్ ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. చట్టంగా మారితే ఇటు హైకోర్టులో నెగ్గుతుంది, లేదా సుప్రీంకోర్టులోనే నెగ్గుతుంది. ఈ గవర్నర్ ఆమోదించకుండా, రాష్ట్రపతి ఆమోదించకుండా
హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, ఐక్యరాజ్య సమితికి పోయినా అది కొట్టివేయబడుతుంది లేదా స్టే ఇవ్వబడుతుంది తప్ప ఎట్లాంటి ప్రయోజనం ఉండదు. మరి దీని మీద రేవంత్ రెడ్డికి తెలియదా, కాంగ్రెస్ పార్టీకి తెలియదా అంటే తెలిసి మరి నాటకం ఆడుతున్నారు అనేటువంటిదే మనకు కనబడతా ఉంది. అటు కిషన్ రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వెనుక హార్డ్ కోర్ బీసీలు ఉన్నారు కాబట్టి ఆ హార్డ్ కోర్ బీసీల యొక్క ఓటు బ్యాంకును కొల్లగొట్టాలనే ఉద్దేశంతో మభ్యపెట్టడానికి ఆడుతున్న డ్రామానే ఈ 42% ముచ్చట. మరి వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంకొక మోసం ఏంటంటే పెద్ద మోసం, అసలు పెద్ద మోసం చేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇంకా మోసం చేస్తారు. ఏం మోసం అన్నప్పుడు ఈ 42% రిజర్వేషన్ల ప్రకారం నోటిఫికేషన్ వచ్చింది, అంతకుముందు షెడ్యూల్ వచ్చింది. వచ్చిన తర్వాత నామినేషన్లకు వాళ్ళంతా ప్రయత్నం చేశారు. రకరకాల పద్ధతుల వల్ల ఖర్చు కూడా పెట్టుకున్నారు అభ్యర్థులు. ఏ ఊరికి ఆ ఊరు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, అట్లాగే సర్పంచ్ వీళ్ళంతా కూడా రంగంలోకి వచ్చారు. డబ్బులు రెడీ చేసుకున్నారు. వాళ్ళ ఖర్చులు కథ కార్ఖానా ఆల్రెడీ ఖర్చులు పెట్టడం కూడా స్టార్ట్ చేసిర్రు. దసరాకు కొన్ని చోట్ల మటన్లు, చికెన్లు పంచడం కూడా స్టార్ట్ చేసిర్రు. అంతా అయిపోయింది. స్టే వచ్చింది. స్టే వచ్చిన తర్వాత మరి పాత రిజర్వేషన్లే ఉంటాయా, కొత్త రిజర్వేషన్లు ఉంటాయా? ఈ కొత్త రిజర్వేషన్లు ఏదైతే 42% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లలోనే బీసీలై కొన్ని తగ్గి జనరల్ అవుతాయి. మళ్ళీ దాన్ని అట్లా కొనసాగిస్తారు. ఆ రిజర్వేషన్ల ప్రకారమే పోతాయి అనేటువంటిది మళ్ళా ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేల దగ్గర పనిచేసేటోళ్ళు, కొంచెం రాష్ట్ర స్థాయి నాయకులు తెలిసి తెలియక మళ్ళీ మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఈ రిజర్వేషన్ల ప్రకారం 42% రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరగాలంటే రాష్ట్రపతి గవర్నరు ఆమోదించాల్సిందే, అది చట్టంగా మారాల్సిందే. లేదు అన్నప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారం పోతారు తప్ప మొన్న ప్రకటించినటువంటి రిజర్వేషన్లలో కొన్ని తగ్గించి చేయడానికి వీలు లేదు. ఎందుకంటే 2018 కేసీఆర్ చట్టం తీసుకొచ్చిండు. 2018లో పంచాయతీరాజ్ చట్టంలో 285A అనేటువంటిది చేర్చిండు. అంటే ఒక రిజర్వేషన్ వచ్చింది, రిజర్వేషన్ ఒకసారి వచ్చింది, అది 2 సార్లు రిపీట్ కావాలి అని ఉంది. ఒక రిజర్వేషన్ ఒకసారి వచ్చింది, 2 సార్లు రిపీట్ కావాలని. అంటే గతంలో ఒకసారి 5 సార్లే వచ్చింది కాబట్టి 5 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఇంకొకసారి రిపీట్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికిప్పుడు ఈ 42% రిజర్వేషన్లలో బీసీలై తగ్గించి జనరల్ చేస్తే అయ్యే స్థానాలు లేవు. అంటే ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కింది స్థాయి కాంగ్రెస్ నాయకులను అంతా కూడా. ఏం కాదు, ఇవి ఇట్లే ఉంటాయి. ఎస్సీ అట్లే ఉంటాయి, మరీ మోసం. ఎస్సీ అట్లే ఉంటాయి, ఎస్టీ అట్లే ఉంటాయి. బీసీలలో కొన్ని తగ్గి అవి కాస్త జనరల్ కిందకి పోతాయి. ఎస్సీ ఎస్టీ అట్లే ఉంటాయి. మీరు రంగంలో ఉండరు, మీరు పైసలు గీసలు అని పంచుకొని రెడీగా ఉండరు, మీరు ఖర్చు పెట్టుకోరు అని చెప్పి మోసం చేస్తున్నారు. అట్లా కాదు, వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి 100% లేదు అన్నప్పుడు కొత్త రిజర్వేషన్ అమలు కావాలంటే గవర్నర్ ఆమోదం ఉండాలి, లేదా రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. ఇటు గవర్నర్ ఆమోదించకుండా సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా వచ్చే లాభం ఏం లేదు. ఇంకా కొన్ని రోజులు జరపడానికి మాత్రమే సరిపోతుంది. గతంలోనే చంద్రబాబు నాయుడు, ఇది క్లియర్ చేద్దాం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995లో 1995లోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటి అంటే సైకిల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం జనరల్. ఒక ఊర్లో కానీ ఒక దగ్గర ఎక్కడైనా కానీ ఎస్సీ 5 సంవత్సరాలు, ఎస్టీ 5 సంవత్సరాలు, బీసీ 5 సంవత్సరాలు, జనరల్ 5 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు. అంటే ఒక ఊరు ఉందండి, ఏదో ఒక ఊరు ఉంది, మా ఊరు టంగుటూరులో ఫస్ట్ 5 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు ఎస్సీ ఉంటాడు. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఎస్టీ ఉంటాడు రెండవ సంవత్సరం. అంటే 2 రిజర్వేషన్లు అయిపోయినాయి. ఇది అయిపోయింది. ఆ తర్వాత 3వ సంవత్సరం అంటే 3వ దఫా, 3వ సంవత్సరం కాదు, 3వ అంటే 15 ఏళ్ళ తర్వాత బీసీ ఉంటుంది. ఆ 4వ దఫా అంటే 20వ సంవత్సరం 4వ దఫాలో ఇది జనరల్ ఉంటుంది. అంటే అన్ని కవర్ అవుతాయి అన్నట్టు. ఇది పోయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత 2018లో పంచాయతీ రాజ్ చట్టాన్ని
285A అని తీసుకొచ్చి ఒక్క రిజర్వేషన్ 2 సార్లు రిపీట్ కావాలి. అంటే ఎస్సీ ఉంటే ఈ ఎస్సీ 10 సంవత్సరాలు, ఎస్టీ ఉంటే ఇది 10 సంవత్సరాలు, బీసీ ఉంటే 10 సంవత్సరాలు, జనరల్ ఉన్న 10 సంవత్సరాలు. ఎందుకు? ఈ 5 ఏళ్లలో ఒకరు సర్పంచ్గా అయితే ఆయనకు ఈ ఊరు అంతా గురించి తెలిసి, రాజకీయాలు తెలిసి, అభివృద్ధి ఎట్లా వేయాలో తెలవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చేస్తారని చెప్పేసి దీన్ని 10 సంవత్సరాలు పెట్టిరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ 42% తీసుకొచ్చి మాసిబూసి మారడికాయ చేసి దీన్ని బీసీలై 42% ఇస్తున్నాయి అని చెప్పి మభ్యపెట్టడంలో అసలు ఈ బీసీలంతా కూడా బోల్తా పడుతున్నారు. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఇంటికాడ, కిషన్ రెడ్డి ఇంటికాడ, బండి సంజయ్ ఇంటికాడ ధర్నా లొల్లులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు ఈ 42% రిజర్వేషన్లు అమలు అవుతాయి. ఎందుకు? గవర్నర్ ఆమోదించాలి రిజర్వేషన్లను. అసలు శాసన సభ, తెలంగాణ శాసనసభ 119 మంది ఎమ్మెల్యేలు ఆమోదించారు. రైట్? శాసన మండలిలో ఆమోదించారు. మరి ఇది జీవోగానే ఉంది కాబట్టి జీవో చట్టంగా మారాలంటే గవర్నర్ ఆమోద ముద్ర కంపల్సరీ. మరి గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షా వీళ్ళు నియమించబడ్డాడు గవర్నర్. కాబట్టి ఆయన ఎవరు చెప్తే వింటాడు? బీజేపీలు చెప్పాలి, లేదా ఆర్ఎస్ఎస్ చెప్పాలి, నరేంద్ర మోడీ చెప్పాలి, లేదా అమిత్ షా చెప్పాలి. వీళ్ళు చెప్తేనే గవర్నర్ ఆమోదిస్తాడు. మరి ఈ గవర్నర్ ఆమోదించడానికి మనం ఎవరి మీద ఒత్తిడి చేయాలి? బీసీ సంఘాలు, ఆర్ కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న, జాదుల శ్రీనివాస్ గౌడు, ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా బీసీల కోసం కొట్లాడేటోళ్ళు ఎవరి మీద మనం ఫైట్ చేయాలి? గవర్నర్ ఆమోదించాలంటే ఇంకో బీజేపీ మీద ఫైట్ చేయాలి, ఆర్ఎస్ఎస్ మీద ఫైట్ చేయాలి, మోడీ మీద, అమిత్ షా మీద, బండి సంజయ్ మీద, కిషన్ రెడ్డి మీద. ఇగో వీళ్ళ మీద 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 2 కేంద్ర మంత్రులు వీళ్ళ ఇండ్ల కాడ లొల్లి పెడితే వీళ్ళని బయటికి వెళ్లకుండా గృహ నిర్బంధం చేస్తే, ఎక్కడికక్కడ అడ్డుకుంటే, తెలంగాణ ఉద్యమం ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిందో వాళ్ళ వెంటబడి రాజీనామా ఎట్లా చేయించిర్రో గట్ల రాజీనామా ఈ బీజేపీ ప్రజాప్రతినిధులు 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు 8 మంది, 2 ఎమ్మెల్సీలు, 2 కేంద్ర మంత్రులు వీళ్ళను రాజీనామా చేయరి. 42% రిజర్వేషన్ గవర్నర్ చేత ఆమోదించబడితేనేమో ఓకే, ఆమోదించబడకపోతే మీరు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారు, మీరు రాజీనామా చేయాల్సిందని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం వస్తే అప్పుడు శేఖ పుట్టి మోడీ, అమిత్ షా దిగొచ్చి గవర్నర్కు చెప్పి అది ఆమోదించు, లేకపోతే మనల్ని ఇబ్బంది పడుతున్నారు అంటే అప్పుడు 42% గవర్నర్ ఆమోదిస్తాడు. అప్పుడు చట్టంగా మారుతుంది. చట్టంగా మారిన తర్వాత 42% తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ అమలవుతుంది. అప్పటిదాకా అమలయ్యే ప్రసక్తే ఉండదు. ఇది క్లియర్ కట్. అంతే అని 42% హైకోర్టుకు పోతే వస్తుంది, సుప్రీంకోర్టుకు పోతే వస్తుంది, ఇంకో కోర్టుకు పోతే వస్తుంది అనేటువంటిది ముచ్చట. దీన్ని కొనసాగించాలని, దీన్ని కొంత కాలయాపన చేయాలని చేస్తుంది. ఇట్లా చేస్తే రేవంత్ రెడ్డికి నష్టం. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? హైకోర్టులో ఏదో ఒక వాదనలు వినిపించి ఖచ్చితంగా 42% అమలు అవుతుందేమని ఎక్స్పెక్ట్ చేసిర్రా? లేదా 42% అమలు కాదు, బీసీల కోసం కొట్లాడుతున్న పార్టీగా మంది మిగిలాలని హైకోర్టుకు పోయిర్రా? రేపు సుప్రీంకోర్టుకు దేని ప్రకారం పోతుర్రు? హైకోర్టులోనే ఓడిపోయినటువంటి మీరు సుప్రీంకోర్టులో ఏ పద్ధతి ప్రకారం గెలుస్తారో ఒక్కసారి చెప్పాలి. హైకోర్టు కంటే పెద్దదే సుప్రీంకోర్టు. హైకోర్టులోనే మీ వాదనలను స్టే ఇచ్చింది ఎన్నికలు సంబంధించి. హైకోర్టులోనే మీ ముచ్చట నెగ్గలే, హైకోర్టులోనే మీ పని కాలే. మరి సుప్రీంకోర్టుకు పోతే అవుతుందా? 92లోనే హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళా సుప్రీంకోర్టు తను చెప్పినటువంటి మాటను మార్చి మళ్ళీ కొత్త తీర్పు ఇస్తుందా? ఇవన్నీ మనం గమనిస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు పోవడం తప్ప ఇంకొక మార్గం లేదు.
42% రిజర్వేషన్ కావాలంటే తెలంగాణ ఉద్యమం లెక్క బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రావాలి. బీజేపీ ప్రజలను అడ్డుకుని వాళ్ళకి సెగ తగిలిస్తేనే ఈ రిజర్వేషన్లు వస్తాయి. ఇది తెలియకుండా ఇక బీసీ ఉద్యమాలని ఆర్ కృష్ణయ్య ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలో ఉన్నట్టు సమాచారం. బీజేపీలో నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. దమ్ముంటే ఆర్ కృష్ణయ్యకు నేను సవాల్ విసురుతున్నా, బీసీల అభ్యున్నతి కోరుకుంటే మీరు దాదాపు 30-40 సంవత్సరాలుగా బీసీ ఉద్యమ పక్షపాతి అని చెప్తున్నారు. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు దమ్ముంటే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలి. లేదు బీజేపీలో ఉంటా అంటే బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి. మీరు బీసీల పక్షపాతే కదా. తీన్మార్మల్లన్న, ఆర్ కృష్ణయ్య, జాదుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా ఏం చేయాలంటే నరేంద్ర మోడీ ఇంటికాడ పెద్ద ఎత్తున బీసీ సంఘాలంతా కూడా ముట్టడి చేయాలి. లేదా బండి సంజయ్ ఇల్లు ముట్టడి చేయాలి. లేదా బీసీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడాడు. ఆయన కిషన్ రెడ్డి అని ఉన్నాడా లేడా తెలియదు. ఈయన కేంద్ర మంత్రి, ఆయన కేంద్ర అసహాయ మంత్రి, ఈయన సహాయ మంత్రి, ఇద్దరు అట్లా తయారయ్యారు. మొత్తం మీద ఈ జాదుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కి అనుకూలంగా పోతుండు, ఆర్ కృష్ణయ్య బీజేపీకి అనుకూలంగా పోతుండు, తీర్మానమలన కొత్త పార్టీ పెట్టిండు. ఇట్లా బీసీ సంఘాల నాయకులంతా కూడా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అట్లా కాదు, ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా ఏకమై ఖచ్చితంగా బీజేపీ కేంద్ర మంత్రుల ఇండ్లు ముట్టడి ఏరి అలా తిరగకుండా ఏరి ఎమ్మెల్యేలు ఎంపీలు తిరగకుండా వేస్తే అప్పుడు నమ్ముతారు. దయచేసి రాజీనామా చేయాలి ఆర్ కృష్ణయ్య బీజేపీ పార్టీకి, బీజేపీలో ఉంటే అని రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి నేను బీసీల కోసం నా పదవిని వదిలేస్తున్నా, బీజేపీ వ్యతిరేకంగా ఉంది, గవర్నర్ చేత ఆమోదించాల్సింది బీజేపీ కాబట్టి నేను ఈ బీసీలకు వ్యతిరేకంగా పోలేను అని రాజీనామా చేసి బీసీల ఉద్యమంలో కొనసాగిస్తే అప్పుడు ఆర్ కృష్ణయ్యను అందరూ నమ్ముతారు. లేకపోతే ఆర్ కృష్ణయ్య కూడా బీసీలను వమ్ము చేస్తున్నట్టే, బీసీలను మోసం చేస్తున్నట్టే. ఆర్ కృష్ణయ్య అంటేనే బీసీల వైపు ఉంటాడా, బీజేపీ వైపు ఉంటాడా తేల్చుకోవాల్సినటువంటి సమయం సందర్భం వచ్చింది. కాబట్టి ఆర్ కృష్ణయ్య ఇప్పటికైనా రాజీనామా చేస్తే ఓకే, లేకపోతే అదే బీసీలు ఏదైతే బీసీల పేరు చెప్పుకొని ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నాడో, ఏదైతే బీసీల కోసం ఇన్ని రోజులు నేను బీసీ పక్షపాతం అని చెప్పి ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చిండో అదే బీసీలు వెంటబడి ఆ బీజేపీ సభ్యత్వానికి ఆ బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేపించి వెంటబడేటువంటి ప్రయత్నాలు స్టార్ట్ గా ముందుకే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక మనం మార్నింగ్ న్యూస్ లో ఏ పేపర్లో ఏమొచ్చినాయో ఒకసారి చూద్దాం. ఇది సుప్రీంకోర్టుకు పోతే జరిగే ముచ్చట మనం ఇది చూడ